క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నాతో మాట్లాడు ప్రభువా అనే అనుదిన వాక్య ధ్యాన కార్యక్రమంలో మీరందరూ దేవుని వాక్యాన్ని వింటూ ఆత్మీయంగా బలపడుతున్నారని విశ్వసిస్తున్నాను. ఈ ఉదయకాలం ధ్యానం నిమిత్తమై దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం నుండి 7వ వచనం వరకు. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికిష్టము. వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని. మీరు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. 7వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచించవద్దు. విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకడి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు ప్రార్థన ఏ విధముగా చేయాలో ఆ కొండ మీద ప్రసంగించేటువంటి ఆ ప్రసంగంలో ఆ జనులకు ప్రార్థనను గురించి ప్రభు తెలియచేస్తున్నాడు. మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని ప్రభు వారికి తెలియజేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చేసే ప్రార్థనలో యథార్థత ఉండాలి. హృదయంలో ఒక మాట ఉంచుకొని పెదవులతో ప్రార్థన చేయువారిగా ఉండకూడదు. మన భక్తి జీవితం వేషధారుల వలె ఉండకూడదు. మనుషుల ఎదుట చాలా గొప్పగా ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండి ప్రార్థనా జీవితం లేకపోతే దేవుని యొద్ద నుండి ఫలము పొందలేము కదా. ఆనాడు వేషధారులు ఉన్నారు. వారు చేసే ప్రార్థనకు వారి జీవితానికి వ్యత్యాసం ఉన్నది. ప్రభు ఆ విషయాన్ని గుర్తించాడు. అందుకనే యేసు ప్రభు దగ్గరకు వచ్చినటువంటి ఆ ప్రజలకు ప్రార్థన ఎలా చేయాలో ప్రభు వారికి నేర్పుతూ ఉన్నాడు. ఆ దినాలలో వారు చేసే ప్రార్థన అదే ప్రార్థన అనుకుంటూ ఉన్నారు. ప్రార్థన అంటే ఇలానే చేయాలేమో అనే సందిగ్ధంలో ప్రజలు ఉన్నారు. ఆనాడు శాస్త్రులు పరిసయ్యుల యొక్క వేషధారణ ప్రార్థనను ప్రభు ఖండించటమే కాదు, ప్రార్థన ఎలా చేయాలో కూడా ఆ అశేష ప్రజలకు యేసు ప్రభు తెలియచేస్తున్నాడు. మనం దేవుని వాక్యంలో చూస్తే 6వ వచనం. నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూసు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును అని యేసు ప్రభు చెప్పాడు. ప్రతి క్రైస్తవుని జీవితంలో రహస్య ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. రహస్య ప్రార్థనకు బహిరంగంగా దేవుడు జవాబిస్తాడు. దానియేలును మనం గమనిస్తే, దానియేలు ప్రార్థనా జీవితాన్ని మనం గమనిస్తే, దినముకు 3 సార్లు మోకరించి దేవునికి ప్రార్థించే అలవాటున్నది. తన గది కిటికీలు యెరూషలేము వైపు తెరిచి ప్రార్థన చేసేవాడు. అంటే దానియేలు తన గదిలో ప్రార్థన చేసుకునేటువంటి రహస్య ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాడని ఈ మాటల ద్వారా మనకు అర్థమవుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఒలీవ కొండ మీద గెత్సేమని తోటలో శిష్యులకు కాస్త దూరంగా వెళ్ళి ఒంటరిగా ఏకాంతంగా ప్రభు ప్రార్థించినటువంటి సందర్భాలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా,
రహస్య ప్రార్థన జీవితాన్ని మనం అలవరుచుకోవాలి. ఒకసారి నేను మరొక సేవకుడు హాస్పిటల్‌లో ఉన్నటువంటి ఒక పేషెంట్ దగ్గరికి వెళ్ళాం. ఆ పేషెంట్‌తో మాట్లాడి ఆరోగ్యపరమైనటువంటి విషయాలు తెలుసుకొని ఇక బయలుదేరి వచ్చే ముందుగా ఆ కుటుంబ సభ్యులు నాతో పాటు ఉన్నటువంటి ఆ సేవకుడితో ప్రార్థన చేయమని కోరారు ఆ కుటుంబస్తులు. ఆ వెంటనే ఆ సేవకుడు మోకరించి ప్రార్థిస్తున్నాడు. ఆయన పెదవులు కదలటం లేదు. ఆయన స్వరం మాకు వినపడటం లేదు. ఆయనైతే బెడ్ దగ్గర మోకరించాడు, కళ్ళు మూసుకొని ఉన్నాడు. కానీ ఆయన ప్రార్థిస్తున్నాడా, మౌనంగా ఉన్నాడా, ఏం చేస్తున్నాడో మాకు అర్థం కాలేదు. అప్పుడు అక్కడున్న వారందరూ కూడా కళ్ళు తెరిచి పాస్టర్ వైపు చూస్తున్నారు. మరలా కళ్ళు మూసుకుంటున్నారు. మరలా కళ్ళు తెరిచి పాస్టర్ వైపు చూస్తున్నారు. మరలా కళ్ళు మూసుకుంటున్నారు. ఇలా కొంత సమయానికి అక్కడున్నటువంటి ఆ పేషెంట్ అయితేనే, వారి బంధువులైతేనే, నేను కూడా కళ్ళు తెరిచి ఆ సేవకుడి వైపే చూస్తున్నాను. పోనీ చివరిలోనైనా ఆమెన్ అంటాడేమో, ఆమెన్ అందాం అనుకున్నాం. కానీ ఏమీ లేదు. ఆ సేవకుడు మోకాళ్ళ మీద నుంచి లేచి అందరికి వందనాలు చెప్పి వెళ్ళొస్తామమ్మా అని వారికి వందనాలు తెలియజేస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి మేమందరం కూడా ఒకసారి అవాక్కయ్యాం. ఏంటి ప్రార్థన చేయమంటే ఏం చేసినాడైనా? మరి ప్రార్థన వినపడాలి కదా, పేషెంట్కి వినపడాలి కదా, ఆ కుటుంబ సభ్యులకు వినపడాలి కదా. మరి పేషెంట్ దగ్గర మనం చేసేటువంటి ప్రార్థన వ్యాధిగ్రస్తునికి, ఆ కుటుంబ సభ్యులకు ఆదరణ, ఓదార్పు కలిగించాలి కదా. మరి ఈయన రహస్యంగా చేసిన ప్రార్థన ఆ సమయంలో, ఆ సందర్భంలో చేయొచ్చంటారా? ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఎలాగూ ప్రార్థన చేయాలో కూడా మనలో చాలామందికి తెలియటం లేదు. రహస్య ప్రార్థన దేవునితో హృదయపూర్వకంగా మాట్లాడేందుకు వీలు కలిగిస్తుంది. దేవునితో బలమైన సంబంధం కలిగి ఉండుటకు ఈ ప్రార్థన ఉపయోగపడుతుంది. నిజమైన భక్తి జీవితానికి రహస్య ప్రార్థన అవసరం. అది ఎంతో ముఖ్యం. అందుకే ప్రభు అంటున్నాడు, మీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయమని యేసు ప్రభు తెలియజేస్తున్నాడు. ఆ క్రింద వచనాల్లో అన్యజనులలాగా వ్యర్థమైన మాటలు మాట్లాడవద్దు, గట్టిగా అరిచి ప్రార్థించవద్దు. మనం అనుకుంటాం నా ప్రార్థన దేవునికి వినబడాలని. మరి ఇతరుల చెవులకు ఇబ్బంది కలిగించే విధముగా ప్రార్థన చేసేవారు ఉంటారు. గట్టిగా అరిచి ప్రార్థన చేస్తేనే దేవునికి నా మొర వినబడుతుందని తలంచేవారు ఉన్నారు. నీవు నిజముగా దేవుని యందు భయభక్తి కలిగి ఉంటే, నీవు నిజముగా దేవుని యందు విశ్వాసము కలిగి ఉంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనం ప్రకారం, మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియను. నా ప్రియ సహోదరుడా, సహోదరీలు, మీ ఇంట్లో వారిని ఇబ్బంది పెట్టకండి. మీ ఇరుగు పొరుగు వారిని మీ ప్రార్థన ద్వారా ఇబ్బంది పెట్టకండి. రహస్యమందున్న దేవునికి రహస్యముగానే ప్రార్థించండి. ఆ ప్రార్థనకు కూడా దేవుడు ప్రతిఫలం ఇస్తాడని వాక్యంలో తెలియచేయబడింది. నీవెంత రహస్యముగా నీ ప్రార్థనా జీవితం ఉంటుందో అంత బహిరంగంగా దేవుడు నీకు ప్రతిఫలములు అనుగ్రహిస్తాడు. ఈ దినము నుండి రహస్య ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉందాం. ఒంటరిగా నీ గదిలోనికి వెళ్ళి నీ దేవునితో రహస్యంగా నువ్వు చెప్పుకోవలసిన నీ అవసరతలన్నిటినీ ప్రభు పాదాల యొద్ద పెట్టి ప్రార్థించు. దేవుడు తప్పకుండా నీ ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడు.